అక్రమంగా మద్యం అమ్మే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో పాటు చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సిఐ ఎం లక్ష్మణ్ తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. నగరంలోని వడ్డిపానెలో కూల్ డ్రింక్ షాపులో మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు ముందస్తు సమాచారం అందిందని లక్ష్మణ్ తెలిపారు. రెవెన్యూ సిబ్బందితో పోలీసులు సిబ్బంది అనుమానిత మల్లెం అంకమ్మ దుకాణంలో తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. దుకాణంలో 20 మద్యం క్వార్టర్లు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాటిల్స్ తెచ్చి ఇచ్చేవారి సమాచారం రాబట్టేందుకు విచారణ చేపట్టామన్నారు. నాన్ డ్యూటీ మద్యంతో పాటు డ్యూటీ ఫైడ్ మద్యం అక్రమంగా అమ్మితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు లేకుండా మద్యం అమ్మే వారి వివరాలు తెలియజేస్తే వారి సమాచారం గోప్యంగా ఉంచి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈరోజు మాకు రాబడినటువంటి సమాచారం మేరకు వడ్డిపాలెంలో ఒక కూల్ డ్రింక్ షాప్లో రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్కి ముందునే మాకు ఇన్ఫర్మేషన్ రాగా వెంటనే మేము ఎంఆర్ఓ గారికి ఒక రిక్వెస్ట్ ఇచ్చి బీఆర్ఓస్ని పంపించమన్నాం. వారు పంపించారు. డీఎస్పీ సార్ అందుబాటులో లేకపోతే సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకోలేకుండా ఆ ఇంటికి వెళ్ళి రెస్పాండెంట్ అయినటువంటి మల్లెం అంకమ్మని మేము సెర్చ్ చేయొచ్చా అని చెప్పి అడిగితే సెర్చ్ చేసుకోండి అని చెప్పింది. మా ఉమెన్ కానిస్టేబుల్ యొక్క ప్రెజెన్సీలో, మా స్టాఫ్ ప్రెజెన్సీలో, విఆర్ఓస్ ప్రెజెన్సీలో సెర్చ్ చేస్తే 20 బాటిల్స్ దొరకడం జరిగింది. ఆ 20 బాటిల్ క్వార్టర్ బాటిల్స్ అవి ఆంధ్ర గోల్డ్ అని వాటి మీద లేబుల్ ఉన్నాయి. వెంటనే ఆ రెస్పాండెంట్ అయినటువంటి మల్లెం అంకమ్మని విచారించగా ఎక్కడ తెచ్చామనంటే పెళ్ళికి ఎవరు తెచ్చి ఇచ్చారు సార్, నాకు ఎవరు తెలియదు అని చెప్పడం జరిగింది. దీని విషయంలో బ్యాక్వర్డ్ లింక్ కానీ ఫార్వర్డ్ లింక్ కానీ 2 పరిశీలిస్తున్నాం. ఆమెను వెంటనే అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కూడా తరలించడమైంది. నేను ఈ సందర్భంగా చెప్పడం ఏమనగా ఈ సంక్రాంతి దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్ కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్ కానీ గ్యాంబ్లింగ్స్ కానీ ఎవరైనా సరే పోలీస్ అనుమతి లేకుండా ఎక్కడైనా అమ్ముతూ ఉన్నా సరే మాకు సమాచారం వచ్చినా సరే వెంటనే వాళ్ళని అదుపులో తీసుకొని తక్షణ చర్యలతో తక్షణ ఐపీసీ సెక్షన్తో కేసులు పెట్టబడిందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీకు ఏదైనా సమాచారం వచ్చిన వెంటనే నాకు కానీ మా డిఎస్పీ సార్ కానీ మీరు తెలియపరిచినట్టయితే వెంటనే దాడులు చేసి తగిన రిజల్ట్ కూడా చూపించగలమని చెప్పి తెలియపరచుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ మాకు అందరికి సహకరిస్తారని చెప్పి